హలో నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. సినిమా ఎంత భారీగా చేసినా ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ని పెట్టినా సరిగ్గా జనాల్లోకి తీసుకువెళ్ళటమే ఇప్పుడు పెద్ద టాస్క్ అయిపోయింది. అందుకే ప్రమోషన్ల మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు మేకర్స్ అంతా. చిన్న సినిమాలకైతే ఈ ఎఫర్ట్ ఇంకాస్త ఎక్కువ. అందుకే చిన్న హీరోలు తమ సినిమాల్ని గట్టిగానే ప్రమోట్ చేసుకుంటున్నారు. అలా సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఆ చిన్న సినిమాలేంటి? చిన్న లేదు పెద్ద లేదు, సినిమా చేశాక ప్రమోషన్ల కోసం కష్టపడాల్సిందే. అలా పక్కా ప్లానింగ్ తో ప్రమోషన్లతో సందడి చేస్తున్నాయి చిన్న సినిమాలు. లేటెస్ట్ గా డైరెక్ట్ గా ఆడియన్స్ ని కలుస్తూ సందడి చేస్తున్నారు చెన్నై లవ్ స్టోరీ టీమ్. కిరణ్ అబ్బవరం, గౌరీ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఈ నెల 24న రిలీజ్ అవుతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్తూ సినిమాని గట్టిగానే ప్రమోట్ చేసుకుంటున్నారు. సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేయడంలో విశ్వక్ సేన్ స్పెషలిస్ట్. అలా తన అప్కమింగ్ మూవీని గట్టిగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. తన సొంత డైరెక్షన్ లో వయలెంట్ మూవీగా తెరకెక్కుతున్న కల్ట్ మూవీ నుంచి రీసెంట్ గా ఫ్రెండ్షిప్ సాంగ్ లాంచ్ చేశారు విశ్వక్. కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ మ్యూజిక్ ఇస్తున్న కల్ట్ నుంచి రిలీజ్ అయిన సాంగ్ వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడిప్పుడే హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఘట్టమనేని జయకృష్ణ అండ్ టీం కూడా ప్రమోషన్లతో సందడి చేస్తున్నారు. మహేష్ బాబు అన్న రమేష్ కొడుకు హీరోగా, రవీనా టాండన్ కూతురు రాషా తడానే హీరోయిన్ గా శ్రీనివాస మంగాపురం సినిమా తెరకెక్కుతోంది. ఆల్రెడీ రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఇంప్రెస్ చేసింది. వచ్చే వారం గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం యూత్ ని ఆకట్టుకునేలా కాలేజీలు, యూనివర్సిటీలు తిరిగి సందడి చేస్తున్నారు. చిన్న సినిమాల్లో ప్రామిసింగ్ గా కనిపిస్తూ ప్రమోషన్లతో సందడి చేస్తున్న మరో సినిమా కొరియన్ కనకరాజు. వరుణ్ తేజ్ హీరోగా హారర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న కొరియన్ కనకరాజు ఆగస్టు 7న థియేటర్స్ లోకి వస్తోంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ కి ఈ సినిమా హిట్ చాలా అవసరం. దాంతో సినిమాని గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. లేటెస్ట్ గా ఫస్ట్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తో హడావిడి చేసింది టీం. ప్రమోషన్ల విషయంలో చిన్న హీరోలు దూకుడు చూపిస్తున్నారు. ఈవెంట్లు, కాలేజ్ విజిట్లు, సాంగ్ లాంచ్లు ఇలా వరుసగా ఏదో ఒక యాక్టివిటీస్ తో ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తున్నారు ఈ చిన్న హీరోలు. నెక్స్ట్ మంత్ రిలీజ్ కి రెడీ అవుతున్న మరో సినిమా కూడా రీసెంట్ గానే ప్రమోషన్ లో మొదలుపెట్టింది. రాజమౌళి కొడుకు కార్తికేయ ప్రొడక్షన్ లో మలయాళ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్ లో ఇంట్రెస్టింగ్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్ గా డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కూడా టీజర్ రిలీజ్ చేసి క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. సినిమా రిలీజ్ నవంబర్ లో ఉన్న ఏదో ఒక అప్డేట్ తో ఆడియన్స్ కి కనెక్టెడ్ గా ఉన్నారు ఈ నగరానికి ఏమైంది టీం. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో విశ్వక్, అభినవ్, శ్రీకాంత్ లీడ్ రోల్స్ చేస్తున్న ఈఎన్ఈ రిపీట్ మూవీ నుంచి షూట్ అప్డేట్స్ ఇస్తోంది టీం. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమా నవంబర్ 19న రిలీజ్ అవుతోంది. మినిమం గ్యారంటీ హీరోగా మంచి పేరున్న శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ అనే ఇంట్రెస్టింగ్ మూవీని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేసింది టీం. ఇంత ఇష్టమా అనే బ్యూటిఫుల్ లవ్ సాంగ్ రిలీజ్ చేసింది టీం. శ్రీవిష్ణు, మహిమ లీడ్ రోల్స్ లో కామ్రేడ్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ స్టోరీతో రిలీజ్ కి రెడీ అవుతోంది. కొత్త కథలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న మరో చిన్న హీరో సుహాస్ ఈసారి కూడా అదే రూట్ లో సర్ప్రైజ్ చేయబోతున్నాడు. అయితే ఈసారి మెయిన్ విలన్ గా సుహాస్, సూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మండాడి సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. కాబట్టి ఈ మూవీ నుంచి వరుసగా అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తోంది టీం. రిలీజ్ కి డేట్ దగ్గర పట్టడంతో చిన్న హీరోలు రంగంలోకి దిగి తమ సినిమాల్ని గట్టిగా ప్రమోట్ చేసుకుంటున్నారు. మరికొంతమంది చిన్న హీరోలు సాలిడ్ కంటెంట్ తో త్వరలోనే థియేటర్లోకి రాబోతున్నారు. మరి ప్రమోషన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్న ఆ చిన్న సినిమాలేంటి? సందీప్ రెడ్డి డైరెక్టర్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా బిజీ అవుతున్నారు. తన ప్రొడక్షన్ నుంచి వస్తున్న రోమాంచకం చిన్న సినిమాగా థియేటర్స్ లోకి వస్తోంది. అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న రోమాంచకం రీసెంట్ గానే టీజర్ రిలీజ్ చేసి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. కంప్లీట్ తెలంగాణ నేపథ్యంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీగా తెరకెక్కుతోంది పళ్లబురుసు. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో ఉదయ్ చౌహాన్ డైరెక్షన్ లో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ పళ్లబురుసు లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ చేసింది. జస్ట్ 2 మెయిన్ క్యారెక్టర్స్ ని రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. ఆగస్టు 14న థియేటర్స్ లోకి వస్తున్న అగధ కూడా ప్రమోషన్లు స్పీడప్ చేస్తోంది. ఎంఎస్ రాజు నిర్మాతగా, డైరెక్టర్ గా సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతోన్న సినిమా అగధ. కామాక్షి లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసి టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యింది టీం. అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్న సుమంత్ కంటెంట్ డ్రివెన్ మూవీస్ మాత్రమే చేస్తున్నారు. అలా మహేంద్రగిరి వారాహి మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.
సుమంత్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా మహేంద్రగిరి వారాహి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. సూపర్ ఫాస్ట్ గా ప్రభాస్ సినిమాల షూటింగ్, స్పిరిట్ పైన సాలిడ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్, సేమ్ లొకేషన్ లో అల్లు అర్జున్, స్పీడ్ అందుకోబోతున్న ఎన్టీఆర్ యాక్షన్, ఇలా ఇంట్రెస్టింగ్ సినిమాల అప్డేట్స్ తో పాటు ఏ హీరో ఏ లొకేషన్ లో షూట్ చేస్తున్నారో డీటెయిల్ గా చూద్దాం. ప్రభాస్ 2 సినిమాలతో షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారు. ప్రెజెంట్ చేస్తున్న ఫౌజీ, స్పిరిట్ సినిమాలు సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్నాయి. హను రాఘోపూడి కాంబినేషన్లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ కోకాపేట్లో జరుగుతోంది. దసరా రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటున్న ఈ సినిమా ఆగస్ట్ నుంచి అప్డేట్స్ కి ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ షూటింగ్ అజీజ్ నగర్ లో కంటిన్యూ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వని సందీప్ రెడ్డి రీసెంట్ గా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే సినిమా షూటింగ్ 40% అయిపోయిందని, మిగతాది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ మార్చ్లో అనుకున్న డేట్కే సినిమా రిలీజ్ చేస్తామని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీం. సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒకే లొకేషన్లో షూటింగ్ జరుగుతోంది రాకా మూవీ. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో కంటిన్యూ అవుతోంది. హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్, విజువల్స్తో భారీ సైఫై యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న రాకా అప్డేట్స్ పెద్దగా ఇవ్వకుండానే ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా షూటింగ్ శంషాబాద్లో జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి రీసెంట్గా రిలీజ్ అయిన ప్రియాంక లుక్స్ సినిమాలో వేరియేషన్స్ మీద చర్చకు దారితీసింది. 2 నెలల్లోపే షూటింగ్ కంప్లీట్ చేయటానికి రెడీ అవుతున్న రాజమౌళి ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్స్, సినిమా ప్రమోషన్లను కూడా ర్యాండమ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఏ హీరో ఎలా ఉన్నా నందమూరి హీరోల స్పీడే వేరు. బాలయ్య దగ్గర నుంచి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇలా వరుసగా నందమూరి హీరోలందరూ సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు. ఈ ముగ్గురు హీరోలు డిఫరెంట్ జానర్స్ లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్, హీరోయిన్ రుక్మిణి వసంత్ మధ్య ఇంటెన్స్ సీన్స్ తో పాటు ఇంపార్టెంట్ యాక్షన్ సీన్స్ కూడా భారీ సెట్స్ మధ్య చేస్తోంది టీం. ఈ భారీ సినిమా నెక్స్ట్ ఇయర్ జూన్ 11న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. మొన్నటి వరకు బ్రేక్ లో ఉన్న బాలయ్య ఇప్పుడు మళ్లీ బిజీ అయ్యారు. బాలకృష్ణ, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కాకినాడ పోర్ట్లో సూపర్ స్పీడ్లో జరుగుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నుంచి స్టైలిష్ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ మూవీలో బాలయ్య స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. 6 నెలల్లో అనుకున్న కంటెంట్ ని అద్దిరిపోయేలా ఆడియన్స్ ముందుకు తీసుకురావటం ఒక్క అనిల్ రావిపూడికే చెల్లుతుంది. రీసెంట్ గా అనిల్ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్, వెంకటేష్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తోంది. మోకిలలో షూటింగ్ కంటిన్యూ చేస్తున్న ఈ సినిమా నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. వరుసగా సంక్రాంతి హిట్లు కొడుతున్న అనిల్ ఈ సినిమాపై కూడా అంచనాలు పెంచేస్తున్నారు. నాని ఈసారి లోకల్ కాదు ఇంటర్నేషనల్ అంటున్నారు. అందుకే టైం తీసుకుని మరీ ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే ఎలిమెంట్స్ తో సినిమా తెరకెక్కిస్తున్నారు. దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా నెక్స్ట్ లెవెల్లో జరుగుతోంది. మరి ప్యారడైజ్ మూవీ ఎక్కడి వరకు వచ్చింది, ఎక్కడ షూట్ చేస్తోంది? నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో దాదాపు సంవత్సరం నుంచి తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. లేటెస్ట్ గా నైజాం రైట్స్ 39 కోట్లకు సేల్ అవ్వటం, ఇప్పటికే ఓటీటీకి 60 కోట్లకు పైగా రావటంతో ప్యారడైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోతున్నాయి. మరి ఆగస్టులో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులపై అంచనా వేస్తున్నారు జనాలు. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంస్కృత్యన్ డైరెక్షన్లో రూపొందుతున్న రణబాలి సినిమా షూటింగ్ గండిపేటలో జరుగుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 11న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రణబాలి ప్రస్తుతం షూట్ డిలేతో ఆ డేట్ నుంచి పోస్ట్ పోన్ అయ్యేలా కనిపిస్తోంది. సాయిధరం తేజ్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్ చేస్తున్నారు. రోహిత్ డైరెక్షన్లో భారీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు సినిమా డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని రీసెంట్ గానే హింట్ ఇచ్చింది టీం. భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ఫైనల్ టచ్అప్ ఇవ్వటానికి శంకరపల్లిలో బ్యాలెన్స్ షూట్ చేస్తోంది టీం. గోపీచంద్ బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో భరతవర్ష రిలీజ్ కి రెడీ అవుతోంది. మరోవైపు కొత్త డైరెక్టర్ వెంకట్ దర్శకత్వంలో ఇంట్రెస్టింగ్ సినిమా స్టార్ట్ చేశారు. కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలోనే కంటిన్యూ చేస్తోంది. శ్రీ విష్ణు వరుసపెట్టి డిఫరెంట్ జానర్స్ చేస్తున్నాడు.
కొత్త డైరెక్టర్లతో డిఫరెంట్ స్టోరీస్ చేస్తున్న శ్రీవిష్ణు ఈసారి ఆల్రెడీ తన కెరీర్లో హిట్ ఇచ్చిన డైరెక్టర్తో కాంబినేషన్ రిపీట్ చేస్తున్నాడు. ఫన్ ఎంటర్టైనర్ గా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు నటిస్తున్న సినిమా షూటింగ్ శంకరపల్లిలోనే కంటిన్యూ అవుతోంది. మరోవైపు కామ్రేడ్ కళ్యాణ్ ప్రమోషన్స్ చేస్తూ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు శ్రీవిష్ణు. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.